నమస్కారం అండి. మన నందమూరిపురం అభివృద్ధి జయంగా నందమూరి బాలకృష్ణ గారు ఇక్కడ అండ్ చంద్రబాబు నాయుడు గారు ఇన్ ద స్టేట్ అండి. వాళ్ళిద్దరూ కలిసి చాలా కష్టపడి ప్రయత్నం చేస్తున్నారు. మీరు 2014లో మేము బాలకృష్ణ గారికి ఇక్కడ రావటానికి కారణం వాళ్ళ నాన్నగారు ప్రమాణం చేసిన పనులన్నీ పూర్తి చేయడానికి ఆయన ఇక్కడికి వచ్చారు. వచ్చినప్పుడు అందరూ మాకు ఏమీ వద్దు, మాకు నీళ్లు తప్ప ఇంకేమీ వద్దు, అది ఒకటి మాకు చేసి పెట్టనని అడిగారు. ఆ పని పూర్తి చేశారండి. ఆ పనితో పాటు ఇంకా చాలా పనులు చేశారు. అన్న క్యాంటీన్ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్న క్యాంటీన్ మూసేశారు. నోటి దగ్గర భోజనం లాగేశారండి వాళ్ళు. ఇంకా ఎంతో బాధపడి ఎలాగైనా మన వాళ్ళకి భోజనం పెట్టాలి అనే ఉద్దేశంతో అన్న క్యాంటీన్ నడిపించారు బాలకృష్ణ గారు సొంత కెపాసిటీలోనండి. అండ్ ఆరోగ్యం కూడా ముఖ్యం. మన ఊరు వాళ్ళందరికీ హాస్పిటల్ సరిగ్గా లేదు, మనం ప్రారంభించిన మంచి హాస్పిటల్ వాళ్ళు సరిగ్గా నడపట్లేదని అందరికీ సాయం చేయాలి, ఆరోగ్యం చూసుకోవాలని అది కూడా బాలకృష్ణ గారు ఓన్ కెపాసిటీతో నడిపించారండి. మన ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు చాలా పనులు చేశారు. అధికారంలో లేనప్పుడు కూడా ఈ అన్న క్యాంటీను, ఆరోగ్య రథం, తర్వాత కోవిడ్ టైంలో చాలా ఊరికి చాలా సాయం చేశారు. ఇదంతా మన వాళ్ళు, మన నందమూరి కుటుంబం వాళ్ళు అనే ఉద్దేశంతో ఆయన అన్నీ చూసుకున్నారు. సో పవర్లో ఉన్నా పవర్లో లేకపోయినా బాలకృష్ణ గారే మన ఊరికి చేయగలుగుతారండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, మన ఊరు మన స్వార్థంతో, మన నందమూరిపురం అంతా మన స్వార్థంతో మనకి మంచి జరగాలి, అభివృద్ధి జరగాలి అంటే స్వార్థంతో మనం సైకిల్ గుర్తుకి 2 ఓట్లు, ఎంపీ ఓట్లు, ఎమ్మెల్యే ఓట్లు 2 మన సైకిల్ కేసి మీరు ఆశీర్వదించండి మమ్మల్ని అందరినీ. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం. ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.